న్యూస్ విధ్వంసం పుస్తకం సీఎం జగన్ పై జనసేన టీడీపీ కలిసి దుమ్మెత్తిపోసే ప్రయత్నంలో భాగమేనన్నారు వైవి సుబ్బారెడ్డి. అనుమతులు లేకుండా బిల్డింగ్లు కట్టి అవి మేం కూలిస్తే తప్ప అని ప్రశ్నించారు. రాజధాని విశాఖకు మేము కట్టుబడి ఉన్నామన్నారు వైవి సుబ్బారెడ్డి. ఎవరి పాలనలో సుఖంగా సంతోషంగా ఉన్నారో ప్రజలకు తెలుసన్నారు. మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ అవకాశం ఇచ్చారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది సార్? డిక్లేర్ చేయాలి కదమ్మా. డిక్లరేషన్ ఇచ్చినాకనే ప్రమాణ స్వీకారం. కాకపోతే దేవుడి దయ వల్ల ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో తీర్పిస్తారనే దానికి ఇది ఒక సంకేతం, ఏకగ్రీవం కావటం. సో రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఉంటుంది ప్రజల తీర్పు అనే దానికి పెద్ద సంకేతం. నిన్న విధ్వంసం అనే పుస్తకం విజయవాడలో రిలీజ్ చేశారు కదా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దానిపై సరే పుస్తకం రాసి ఎవరు రాశారో ఏందో నాకైతే పూర్తిగా దాని మీద అవగాహన లేదు. ఆ పుస్తకావిష్కరణలో వాళ్ళు చేసిన కామెంట్ల మీద అయితే నేను చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి గారిపై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏ విధంగా దుమ్మెత్తిపోస్తుందో అందులో ఇది కూడా ఈ పుస్తకావిష్కరణ కూడా ఒక వేదికగా వాడుకొని దుమ్మెత్తిపోసి విధ్వంసం సృష్టిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ప్రజలకు తెలుసండి ఎవరి పాలనలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఎక్కడికి పోయినా ప్రజలు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన ప్రభుత్వం ఈ పథకాల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాల వల్ల, తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉంటారు. ఎక్కడన్నా ఏదన్నా ఇల్లీగల్గా వ్యవహారాలు చేసి ఏదన్నా చేసి దాన్ని న్యాయపరమైన చర్యలు తీసుకుంటూ వాటిని మేమేదో ఉద్దేశం సూచించామని, మీరు పర్మిషన్ లేకుండా బిల్డింగులు కట్టినా వదిలేయాలి, ఇంకొకటి కట్టినా వదిలేయాలి.